హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ ఎట్స్ 2024కి సంబంధించి పేపర్ ప్యాటర్న్ అండ్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఆన్లైనా ఆఫ్లైనా ఎగ్జామ్, సో ఎన్ని అవర్స్ ఎగ్జామ్ టైం, సో ఈ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట, మనకి ఎట్ సెట్. సో ఆన్లైన్ అంటే సిబిటీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే వస్తాయి అనమాట మనకు అన్ని. ఆబ్జెక్టివ్ టైప్ 150 క్వశ్చన్స్ వస్తాయి మనకి మొత్తం. సో 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. నో నెగటివ్ మార్కింగ్ అయితే లేదు. అండ్ మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అనమాట. సో 2 అవర్స్ టైం అంటే మనకి 120 మినిట్స్లో మనం 150 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని అంటే, సబ్జెక్ట్ వచ్చేసి మనకి మొత్తం కంటెంట్ అంటాము. సో కంటెంట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్. సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ బయాలజీ మొత్తం. సో మ్యాథ్స్, సైన్స్, సోషల్ నుంచి మనకి మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్, సోషల్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మొత్తం కలిపి 60 క్వశ్చన్స్ అనమాట. సో సైన్స్ అంటే బోత్ ఫిజిక్స్ అండ్ బయాలజీ ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ రెండు కలుపుకొని 20 క్వశ్చన్స్ అయితే మనకి ఇస్తారు. సో మ్యాథ్స్, సైన్స్, సోషల్ 20 మొత్తం 60 క్వశ్చన్స్ ఇవి వస్తాయన్నమాట. అండ్ 60 మార్క్స్. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. అండ్ జీకే అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. జీకే 15, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ 15 అట్లా ఏమి ఉండదు. సో రెండు కలుపుకొని 30 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. మొత్తం కలిపి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. మనకి టెస్ట్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది. సో బోత్ మీరు అప్లికేషన్ టైంలో మిమ్మల్ని అడుగుతారు తెలుగు ఇంగ్లీష్, తెలుగు ఉర్దూ అని. సో మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కలిపి వస్తాయి, లేదంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ రెండు కలిపి. కామన్గా అయితే ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు ఉర్దూ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ టైంలో. సో ఇదనమాట మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఈ విధంగా అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. So for more videos and updates, please do subscribe my channel and like, share, comment on this video. Thanks for watching and also share with your friends. It may helpful for them.